హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 18th రోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 అయితే చూద్దామండి. ఇందులో సైకాలజీ క్వశ్చన్స్ అనేది మీరు ఆల్రెడీ చూశారు, 30 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. తెలుగులో మనకి 24 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఒక 6 క్వశ్చన్స్ అనేది మెథడాలజీ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇక పేపర్ 2లో మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు సేమ్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ రాయాలి, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ రాయాల్సి అయితే ఉంటుంది కదా. ఇందులో తెలుగు క్వశ్చన్స్ అనేది చూద్దాము. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకొక ఛానల్ ఉంది మాది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. దాంట్లో సిలబస్ అయితే ఉంది. నేనైతే ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ ఏ టాపిక్స్ నుంచి మీకు బిట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో కూడా నేను ఏ టాపిక్స్ చదవాలి తెలుగులో మొత్తం 30కి 30 తెచ్చుకోవడానికి అనేది అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి, వీడియో మొత్తాన్ని అయితే చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. మీరు నెక్స్ట్ 18th షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కదా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఈ పేపర్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు అనేది చూడొచ్చు. అదేవిధంగా మీకు మార్నింగ్ షిఫ్ట్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీరు చూసుకోండి. మీ పేపర్ హార్డ్ ఉందా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళది, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళది హార్డ్గా ఉందా అనేది మీరు చూసుకోండి. మనకి ఏది హార్డ్ ఈజీ ఉన్నా కానీ మీకు ఏమీ నార్మలైజేషన్ లేదు కాబట్టి మీకు ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వడము, ఎటువంటి మార్క్స్ మైనస్ అవ్వడం అనేది జరగదు. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి పేపర్ అనేది ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే రోజు కండక్ట్ చేశారు కాబట్టి మనకి నార్మలైజేషన్ అనేది తీసేశారు. ఇప్పుడు మనకి టెట్ 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి మనకి ఇలానే జరుగుతూ ఉంది. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టెట్, డిఎస్సి, అదేవిధంగా సెట్, నెట్, అదేవిధంగా మీకు జాబ్ అప్డేట్స్ తెలంగాణలోను ఏపీలోను జరిగినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక టెట్కి సంబంధించి ఇప్పుడైతే ఈ వీడియోస్ చూద్దాము. ఇది మనకి ఈ తెలుగు బిట్స్ అనేది ఎవరైతే మీరు నెక్స్ట్ డిఎస్సిలో మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయాలి అన్నా, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ రాయాలి అన్నా కానీ ఈ బిట్స్ అనేది మీకు యూస్ఫుల్ అవుతాయి. అందుకని మీరు ఈ బిట్స్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఎవరైనా టెట్ రాయాలనుకుంటున్నా కానీ ఈ బిట్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. మినిమం మనకి 3-4 బిట్స్ దాకా అయితే రావచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ తెలుగు పేపర్లో ఒక పద్యం అనేది ఉంటుంది, అందులో నుంచి క్వశ్చన్స్ అనేది ఒక 4-5 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. అదేవిధంగా ఒక గద్యం కూడా కంపల్సరీగా ఉంటుంది, అందులో కూడా 5 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాలి అని అంటే మెయిన్ మీకు ఇక్కడే 10 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పద్యం నుంచి ఒక 5 క్వశ్చన్స్, గద్యం నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా దీంట్లోనే మీరు 10 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక పద్యం చూద్దాము. హర్తకు గాదు గోచర మహర్నిషమ్మున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనము లభిలార్ది కోటికిం భూర్తిగా నిచ్చినన్ బెరుగు బోధు యుగాంతంపు వేలనైన భూభర్తలు తద్దనాదికుల పట్టున గర్వము మానుటొప్పగొన్ అనేది అయితే మనకు పద్యం అయితే ఇచ్చారు. చాలా వరకు పద్యాలు అనేటివి ప్రీవియస్గా జరిగినటువంటి పేపర్ నుంచి యాజ్ అండ్ ఈజ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంచెం క్వశ్చన్స్ వేరుగా ఇస్తున్నారు కానీ అందుకనే మీరు ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ జరిగినటువంటి టెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేశాము. అన్ని సెషన్లో జరిగినవి సోషల్, మ్యాథ్స్, పేపర్ 1 కూడా అప్లోడ్ చేశాము. అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఎవరైనా మళ్ళీ టెట్ రాసేవాళ్ళు. ఇక విద్య అహర్నిశము ఏమీ కలిగిస్తుంది అనేది అయితే ఇచ్చారు, సుఖాన్ని కలిగిస్తుంది. దివ్య ధనము అని చెప్పదగినది ఏమిటి? దివ్య ధనము అంటే విద్య. విద్య ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది? మనకి విద్య అనేది యుగాంతం వరకు ఉంటుంది. భూభర్తలు ఎవరి పట్ల గౌరవాన్ని చూపకూడదు. భూభర్తలు
పండితుల పట్ల గర్వాన్ని చూపకూడదు. ఇక మనకు ఒక గద్యం కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైనది, ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి జాను తెలుగుకు దగ్గరగా వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలగుట్ట శాసనంలో లభించి క్రీస్తకం 9వ శతాబ్దం నాటికే ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో తెలుగులో పద్యాలు రాసినటువంటి పంప మహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణము. మళ్ళీ రచించినటువంటి కవి జనాశ్రయం తెలుగులో తొలి ఛందో గ్రంథము. ఇక కన్నడంలో తెలుగులో పద్యాలు రాసినటువంటి పంప కవి తెలంగాణకు గర్వకారణము. ఇవి క్వశ్చన్స్ మీరు చదివేటప్పుడే అండర్లైన్ చేసుకోండి. వృషాధిప శతకం పేరుతోని తొలి శతకాన్ని పాల్గురికి సోమనాథుడు రచించాడు. ఇప్పుడు మనకి వృషాధిప శతకాన్ని రచించింది ఎవరని అడగొచ్చు. సామాజిక చైతన్యాన్ని దేశీ రచనలకు బీజం వేసింది ఎవరు అని అంటే పాల్గురి సోమనాథుడు. తెలంగాణ యొక్క ఆదికవి ఎవరు అనే ఆదికవి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద సాంప్రదాయక ప్రజాస్వామిక సాహిత్యాలు తెలుగులో విస్తృతంగా వర్ధిల్లినాయి. ఇక తెలుగులో తొలి ఛందో గ్రంథం ఏది? కవి జనాశ్రయము. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు రచించిన శాసనం ఏమిటి? మన కందపద్యాలు రచించింది బొమ్మలగుట్ట శాసనము. వృషాధిప శతకర్త ఎవరు? సోమన, పాల్గురికి సోమన. కన్నడ తెలుగు పద్యాలు రాసినటువంటి కవి ఎవరు? మనకి పంప కవి. ఈ విధంగా మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇక చిన్నప్పుడు అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. ఇది ఏ వాక్యము? చిన్నప్పుడు అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. ఇది కర్మాని వాక్యం కిందకైతే వస్తుంది. అల్వారు స్వామి చిన్నప్పుడు అనే కథను రచించింది అనేది కర్తరి వాక్యం అవుతుంది. ఇప్పుడు మనకి కర్మ ముందుగా వచ్చింది కాబట్టి దీని కర్మని వాక్యము అని అంటారు. క్రింది వాటిలోని ఇంద్రగణం కానిదేది? నల, నగ, సల, భజస అనేటివి ఇంద్రగణాలు. మొత్తం 6 ఉంటాయి కదా. దీంట్లో కానిది అని అడిగారు. బ, త, ర అనేటివి సరైనవి. యా అనేది సరికాని సమాధానము. వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా ఏమిటి? ఏ ఐలని వృద్ధులు అని అంటాము మనము. ఐ ఔలని వృద్ధులు అంటాం. సారీ అండి, ఐ ఔలని వృద్ధులు అంటాము. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏది? బహువ్రీహి సమాసం. అన్య పదార్థం అని అంటేనే బహువ్రీహి సమాసం అనేది వస్తుంది. ద్వంద్వ సమాసము అని అంటే 2 పదాలు నామవాచకాలు ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. ఇక ఉపమాన ఉపమేయాలకి భేదం చెప్పడాన్ని మనకి రూపక సమాసం అంటారు. ద్విగు సమాసము అని అంటే సంఖ్య ఒక నామవాచకం ఉండటాన్ని మనకి దిగు సమాసము అని అంటారు. ఏకలవ్యుడు అర్జుని వలె గురి తప్పని వాడు కాడు, వీళ్ళు కాడు. ఇందులోనే అలంకారం ఏమిటి? ఏకలవ్యుడు వలె అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది ఉపమా అలంకారం కిందకైతే వస్తుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహన్ గురించి తెలియజేస్తుంది. ఇక స్వభావం అంటే ఆ వస్తువు యొక్క స్వభావం ఉన్నట్లుగా దాని యొక్క స్వభావాన్ని చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అంటే ఉన్న దానిని ఎక్కువగా చేసి చెప్పడాన్ని మనము అతిశయోక్తి అలంకారము అని అంటాము. విహంగము పదానికి అర్థం ఏమిటి? విహంగము అంటే పక్షి ఆకాశంలో తిరగడాన్ని మనకి విహంగము అని అంటారు. వసుధ అంటే భూమి. వస్త్రము అంటే మీకు తెలుసు కదా, వస్త్రము అంటే బట్ట, గుడ్డ అనేటువంటి వస్తాయి. ఇక క్షత్తు, భూభుక్ష పర్యాయ పదాలుగా గల పదం ఏమిటి? భూభుక్షము, క్షత్తు అంటే ఏమిటి? ఆకలి. భూభుక్ష అన్న కూడా ఆకలి. అర్థం పదానికి నానార్థం ఏమిటి? అర్థము అంటే ఒక పదానికి ఇంకొక అర్థం ఉండడము. ధనము, శబ్దము, శబ్దార్థము. సృష్టి ఆది నుండి ఉన్న నీరు ఉత్పత్త్యార్థంగా గల పదం ఏమిటి? సృష్టి ఆది నుండి ఉన్న నీరు అంటే సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి నీరుని ఏమంటారు అనేది అడిగారు. మొన్నేరు. మరాలము పదానికి అర్థం ఏమిటి? మరాలము ఎప్పుడైనా సరే మీరు టెట్లో చూడండి, ఎక్కువగా మీరు అర్థాలు మనకి పక్షుల పదాల మీదనే ఎక్కువగా అడుగుతుంటారు. జంతువులు లేదా పక్షులకి దాని యొక్క అర్థం అనేది మారు అర్థము అడుగుతూ ఉంటారు. మీరు చూసుకోండి.
హంస. జానపద సాహిత్యంలో అలంకార విధానం పైన పరిశోధన చేసింది బిరుదురాజు రామరాజు. జానపద సాహిత్యంలో అలంకార విధానం పైన పరిశోధన చేసింది రుక్నుద్దీన్ అనేదైతే ఇచ్చారు మనకి ఇక్కడ. అలంకారాల మీద చేసింది రుక్నుద్దీన్. జానపదంలోని గేయగాథల పైన చేసింది ఇక్కడ బిరుదురాజు రామరాజు. ఇక్కడ అలంకారాలు మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలంకారాలు ఇచ్చారు కాబట్టి రుక్నుద్దీన్. అదే దీంట్లో జానపద గేయగాథలకు సంబంధించి బిరుదురాజు రామరాజు అయితే చేశారు. నాయని కృష్ణకుమారి ఇద్దరు కూడా కలిసి చేయడం అయితే జరిగింది. ఇక క్రింది వాటిలో నన్నే కవిత లక్షణం కానిది ఏది అని అడిగారు. అక్షరమ్యత కవితా లక్షణమే. నానా రుచిదార్థ సుక్తి నిధిత్వము అనేది ప్రసన్న కథ కలితార్థయుక్తము అనేది కూడా ఈయనది. ఉద్దండ లీల అనేది మనకి ఇది శ్రీనాథుడి నుంచి అయితే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏయాతి చరిత్ర కావ్యకర్త ఎవరు అంటే పొన్నంగంటి తెలుగన్న. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి ఆత్మకథ? ఇక సంగెం లక్ష్మీబాయిది. నారాయణ శతకాన్ని రచించింది బొమ్మెరపోతన. దూర్జటి కాళహస్తీశ్వర శతకాన్ని రచించారు అన్నమయ్య అన్నమయ్యది పదకవిత్వం అనేది ఉంటుంది. మారద వెంకయ్య అని రచించింది. ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలంగాణ భీష్ముడిగా పేరు పొందినటువంటి రచయిత ఎవరు? తెలంగాణ భీష్ముడిగా పేరు పొందింది ఆదిరాజు వీరభద్రారావు. ఉన్నత పాఠశాల స్థాయి తెలుగు వాచకాల్లోని పాఠ్యాంశాలు వీటి ఆధారంగా పొందుపరచబడ్డాయి. ఉన్నత పాఠశాల స్థాయి తెలుగు వాచకాల్లోని పాఠ్యాంశాలు మనకిది సైకాలజీ మెథడాలజీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇతివృత్తాల ఆధారంగా చేస్తారు. ఇక వ్యాకరణ బోధనలో ముందుగా కొన్ని ఉదాహరణలు ఇచ్చి వాటి ఆధారంగా విద్యార్థులు చేతనే సూత్రాలను రాబట్టడాన్ని ఈ పద్ధతి అని అంటారు. ఇక్కడ వ్యాకరణ బోధనలో ముందుగా ఉదాహరణలు ఇచ్చి తర్వాత సూత్రాలను రాబట్టడాన్ని అని అంటే మనకి ఆగమన నిగమన పద్ధతులు ఉన్నాయి కదా, దీనిలోని ఆగమన పద్ధతికి ముందే సూత్రాలు ఇచ్చి మనకు ఉదాహరణలు రాబడతారు. భాషా బోధనలో ప్రకల్పన పద్ధతిని దీన్ని ప్రోత్సహిస్తుంది, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థి చేసిన పొరపాటును అభ్యసనంలో భాగంగా చేసేది ఏమిటి? నిర్మాణాత్మక వాదము. క్రింది వాటిలో గ్రహణాత్మక నైపుణ్యం గ్రహించేది ఏమిటి అని అంటే మనకి శ్రవణాన్ని కదా, శ్రవణ నైపుణ్యం వినడము. భాషణం అంటే మాట్లాడడము, లేఖనం అంటే రాయడము. మౌనపఠనం ప్రధానంగా దేన్ని పెంపొందిస్తుంది? మౌనపఠనము మనకి దేని ఉచ్చారణ అర్ధగ్రహణని పెంపొందిస్తుంది. ఇంతటితో అంటే తెలుగు క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి. ఈ తెలుగు క్వశ్చన్స్కి 60, మెథడాలజీ 6, మనకి సైకాలజీ కాదు కంటెంట్ నుంచి ఒక 24 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇవి పేపర్ 1 వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి, ఎస్జిటికి యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా మీరు స్కూల్ అసిస్టెంట్కి తెలుగు రాసేవాళ్ళు, అదేవిధంగా మనకి లాంగ్వేజ్ పండిట్ రాసే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టెట్ పేపర్ 2 రాసేవాళ్ళు సోషల్ అయినా లేకపోతే అందరికీ కామన్ ఉంటుంది. తెలుగు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సోషల్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, అదేవిధంగా పేపర్ 1 లో కూడా మీకు తెలుగు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి రేపు డిఎస్సికి కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నేను సైకాలజీ 30 బిట్స్ ఒక వీడియో, తెలుగు ఒక వీడియో, ఇంగ్లీష్ ఒక వీడియో, ప్లస్ మ్యాథ్స్ సైన్స్ ఒక వీడియో చేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ లాగా ఇచ్చేసి మీకు ప్లేలిస్ట్లో మీకు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో అన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అందరూ కూడా లైక్ చేయండి. ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.